తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానై జ్ఞానినస్తత్వదర్శినః. పూర్తిగా వినయంతో గర్వం లేకుండా గురువుకు నమస్కరించాలి. సందేహాలను వినయంగా గౌరవంతో అడగాలి. అహంకారం లేదా వాదన కోసం అడగకూడదు. గురువును సేవించడం ద్వారా హృదయపూర్వకంగా భక్తి చూపాలి. అటువంటి వైఖరితో దగ్గరయ్యే శిష్యునికి గురువులు నిజమైన జ్ఞానాన్ని బోధిస్తారు. అనుభవంతో తత్వాన్ని ప్రత్యక్షంగా చూసిన మహాజ్ఞానులు మాత్రమే నిజమైన మార్గదర్శకులు. ఏ విషయమైనా నేర్చుకోవాలంటే గౌరవం, వినయం, ఆసక్తి అవసరం. గురువుల మాటలు మనస్ఫూర్తిగా ఆచరించినప్పుడే జ్ఞానం ఫలిస్తుంది. కేవలం పుస్తకాలు చదవడం లేదా వాదనలు చేయడం ద్వారా తత్వజ్ఞానం రాదు. గురువును సంప్రదించి ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలి. ఇక్కడ గురువు శిష్యుల సంబంధం ఎంత ముఖ్యమో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. హరే కృష్ణ.